పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమాధానం. ప్రియులారా, దేశాలు, ప్రజలు, కుటుంబాలు, జాతులు, స్త్రీ పురుషులు కాలాల మధ్య సమాధానము కోసం లోకం అన్వేషిస్తుంది. క్రైస్తవ సంబంధాల్లో ముఖ్యమైనది దేవునితో సమాధానం. పరిశుద్ధ లేఖనాలను జల్లెడు పెడితే సమాధానం ఒక వ్యక్తితో లభిస్తుందని, ఆయన లేకుంటే సమాధానం అసాధ్యమని గుర్తుకొస్తుంది. ప్రియులారా, ప్రపంచ నాయకుల డాక్యుమెంట్స్ మీద దేశాలు శాంతిని అన్వేషిస్తూ ఉన్నాయి. ఏదేమైనా అలాంటి శాంతి ఒప్పందాలు తరచూ మోసం, స్వార్థంపై ఆధారపడ్డాయి. కనుక శుభప్రదమైన డాక్యుమెంట్స్ తరచూ వ్రాయబడిన తోలు కాగితం వలె ముక్కలవుతాయి అని చెప్పాడు ఒక వ్యక్తి. ఒక రాయబారి చెప్పినట్టు శాంతి ఓ ఎండమావి. దేవుని బిడ్డలారా, సమాధానం దేవునికి మాత్రమే చెందిన లక్షణమని నిరూపించడానికి సమాధానకర్త అయిన దేవుడు మనుష్యుల వ్యవహారాల్లో తన హస్తాన్ని ఉంచాడు. దేవునికి మనిషికి మధ్య గల సమాధానం ఏదెను తోటలోని పాపం వలన దెబ్బతింది. ఆదికాండం తదుపరి అధ్యాయములో కయ్యేను హేబేలును చంపినప్పుడు మనిషికి మధ్య గల సమాధానం చీలిపోయింది. దేవుని రక్షణలో ఒక ప్రాథమిక భాగం దేవునికి మరియు మనిషికి మధ్య సమాధానం. సమాధానం కోసం ఆత్మీయ పునాదిని ఏర్పరచడానికే క్రీస్తు శిలువపై చనిపోయాడు. ప్రియులారా, విశ్వాసంతో దాన్ని స్వంతం చేసుకున్నప్పుడు సమాధానం స్త్రీ పురుషుల హృదయాలను ఏలగలదు. దీనికి ముందున్న వచనం మనం గమనిస్తే మనల్ని దేని గురించి చింతించకుండా కేవలం ప్రార్థించమని ఆదేశిస్తున్నాయి. అనేకులు ప్రార్థిస్తున్నట్లు అంతర్గత సమాధానం కోసం ప్రార్థించమని ఆ వచనాలు చెప్పలేదు. ప్రార్థనలో మనం గమనిస్తే మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్పబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనేది సహజ సిద్ధంగా కలిగే ఫలితం. ఈ కాపుదల మన మనస్సు తలుపుల వద్ద, మన హృదయ కిటికీల వద్ద ఉంటే అది చింతను, భయాన్ని, ఆందోళనను పారద్రోలి దేవుని ప్రశాంతతను లోపల ఉంచుతుంది. ప్రియులారా, ఒక 100 వాయిద్యాల సుమధుర సమ్మేళనం వలె దేవుని వాక్యము నుండి మన మనస్సుకు వరదలా ప్రవహించి దేవుని చిత్తాన్ని ధృవీకరించి నా ఆత్మను దేవుని ఆత్మతో ఐక్యపరిచే సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు నా మనస్సు, తలంపులకు, నా హృదయ అనుభూతులకు సేనాధిపతి. మరో పత్రికలో ఆయన మన సమాధానం అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ప్రవక్త వ్రాశాడు. సమాధానముతో నిండిన మనస్సే క్రీస్తు మనస్సు. సమాధానం ప్రధానముగా పాలించే హృదయమే క్రీస్తు హృదయం. కనుక అట్టి సమాధానం కలిగిన హృదయాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా,
ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. రాత్రి అంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలు దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపశక్తిని దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తం ఉంచండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.